యుక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనకు వచ్చిన సందర్భంగా వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ను ఆయన కలిసిన వేళ జరిగిన సంభాషణ, కొంత మాటల యుద్ధం, అది కూడా టెలివిజన్ సాక్షిగా జరిగిన వ్యవహారం ఈరోజు ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అందరికీ తెలుసు, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఇలాంటి ఎన్నో పేర్లతో గత అమెరికా అధ్యక్షుడు బైడెన్ నేతృత్వంలో కేవలం కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యుక్రెయిన్ యుద్ధం మొదలైందనే విషయం తెలిసిందే. దీని వెనక ఎవరున్నారు, ఎందుకు ప్రోత్సహించారు, ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు యుక్రెయిన్ ప్రజలు ఈ ప్రాక్సీ వార్, రష్యా అమెరికాల మధ్య జరుగుతున్న, లేదా రష్యా యూరోప్ దేశాల మధ్య జరుగుతున్న ప్రాక్సీ వార్లో చిక్కుకుపోయారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం జరుగుతోంది. అటువంటి పరిస్థితుల్లో అమెరికాలో మారిన ప్రభుత్వం కారణంగా ఈరోజు యుక్రెయిన్ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఏ అండ చూసుకుని యుక్రెయిన్ ప్రభుత్వం రష్యాతో తలపడిందో ఈరోజు ఆ అండ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇది ఒక రకంగా రెండు అగ్రరాజ్యాలు, రష్యా అమెరికా మధ్య జరిగిన ప్రాక్సీ వార్లో యుక్రెయిన్ ప్రజలను బలి చేసిందనడంలో సందేహం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు యుద్ధ విరమణ చేయాలి అనంటే యుక్రెయిన్ యొక్క రక్షణకు సంబంధించిన చర్యలను, ఈ యుద్ధానికి యుక్రెయిన్ను ప్రోత్సహించిన యూరోపు మరియు అమెరికాలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. యుద్ధాన్ని ఆపమని డిమాండ్ చేయడం సులభమే, కానీ ఆ యుద్ధాన్ని ఆపితే అవతలి పక్షం ఖచ్చితంగా అంగీకరించినట్లు, శాంతికి అంగీకరించినట్లు యుద్ధాన్ని నిలుపుదల చేసి భవిష్యత్తులో ఆక్రమణకు వెళ్ళదనే గ్యారంటీ ఖచ్చితంగా యుక్రెయిన్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గ్యారంటీ ఇవ్వడానికి మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఇంతవరకు అంగీకరించలేదు. అంగీకరించకపోగా ఈరోజు వైట్ హౌస్ను సందర్శిస్తున్న యుక్రెయిన్ అధ్యక్షుడితో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా అతన్ని ఒక రకంగా అవమానించి ఇంటికి పంపడం జరిగింది. యుద్ధంలో ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడాల్సిన పద్ధతిలో కాకుండా ఒక వాణిజ్య పరమైన ఒప్పందాన్ని చేసుకునే రీతిలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించడం కొంత అభ్యంతరకరం. ఏది ఏమైనప్పటికీ యుక్రెయిన్ భవిష్యత్తు ఈరోజు రెండు అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతోందనడంలో సందేహం లేదు. ఇది రెండు అగ్రరాజ్యాల మధ్య భవిష్యత్తులో చిక్కుకునే ఏ దేశానికైనా ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఏదో ఒకవైపు అండ చూసుకుని ఇష్టానుసారం రెచ్చిపోతామంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని చిక్కుల్లో ఇరుక్కుపోతామనే భయం, ఆందోళన ఈరోజు ఆ దేశాలలో నెలకొని ఉంది. ఆ దేశాలకు ఇది ఒక హెచ్చరిక కూడా. ఇప్పటికైనా ఈ అగ్రరాజ్యాలు ఆడుతున్న ఆటలో పావులుగా మిగిలిపోకుండా యూరోప్ కావచ్చు, ఆసియా కావచ్చు, ఆఫ్రికాలోని దేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. తమ స్వతంత్ర వైఖరిని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఎవరో ఒకరి కొమ్ము చాచకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించగలగాలి. అలా వ్యవహరించిన రాజే ఈరోజు యుక్రెయిన్ అధ్యక్షుడికి ఎదురైన పరిస్థితులు భవిష్యత్తులో ఒక అమెరికా అధ్యక్షుడి చేతిలో కానీ, రష్యా అధ్యక్షుడి చేతిలో కానీ ఎదురుకాకుండా ఉంటాయి. ఈ విషయంలో భారతదేశం ప్రపంచానికి ఒక మంచి దిశానిర్దేశం చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో
తటస్థంగా వ్యవహరిస్తూ కేవలం తన దేశ ప్రయోజనాలను మాత్రమే కాపాడుకునే రీతిలో నరేంద్ర మోడీ వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహమే సరైనదని ఈరోజు స్పష్టంగా తేలిపోయింది. ఇకనైనా ప్రపంచ దేశాలు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అగ్రరాజ్యాల కొమ్ము కాయడంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని తమ దేశ ప్రజల భవిష్యత్తును, దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి.